ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈ ఉదయకాలంన ఈ శుభ సమయమును బట్టి మహాదేవునికి స్తుతులు ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. మరియు ఈ శుభ సమయమున మనము ఆయన జీవవాక్యమును పఠించుకుందాం. ప్రియ స్నేహితులారా, అది మనకు మేలు, శ్రేష్టము, మంచిది కూడా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం నుంచి కొన్ని వాక్యములను ఈ శుభ సమయం మనము చదువుకుందాము. ప్రకటన 21:1 వాక్యం నుంచి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుడు చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయుండును. ఆమేన్. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయిన సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చెప్పుచున్నానని చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడిని తప్పికొన వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనను. నేను అతనికి దేవుడనయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఆ రెండవ మరణం నుంచి మనం తప్పించుకుందాము గాక. మరి దీనికి మార్గము యేసుక్రీస్తు ప్రభువుల వారే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.